అన్యాయంగా అమాయకురాల్ని హత్య చేయకండి. మేము సహించలేము. ఆమె నిర్దోషి. నిర్దోష? నిండు ప్రాణాలు బలిగొన్న రాక్షసి మా తాతను చంపిన పాతకి. కాదు, చంపింది ఆమె కాదు, వాడు ఆ దుష్టుడు. కాదు కాదు, నాకేం తెలదు. చంపిన రాకాసి నాలుగు కల్లారా చూసిన. మూర్ఖుడా, అబద్ధమాడితే హతమైపోతాం. చేసిన తప్పు ఒప్పుకో. అర్ధరాత్రి వేళ ఆమె దగ్గరికి వెళ్ళి నీ వాడిన నాటకం నాకు బాగా తెలుసు. లేదు, నాకేం తెలదు. నిజం చెప్పు, లేకపోతే నీ బ్రతుకు ఆ మంటపాలే. స్వామి రక్షించండి, స్వామి రక్షించండి. బుద్ధి తక్కువ అబద్ధం చెప్పినాను. మా అయ్యను చంపింది నేనే. ఈ నేరం నాదే స్వామి, నాదే. అటువంటిరా తల్లి క్షమించు. నిజము తెలియక నీపై నేరం మోపాం. క్షమించు తల్లి, క్షమించు. స్వామి, ఈ మేలు ఎన్నిటికీ మరువలేము. దానికి అమ్మా ప్రభావతి దేవి, నువ్వు మహాసాక్షి. ఎన్ని బాధలు ఎదుర్కొన్నావు తల్లి. సురక్షితంగా నీ భర్త దగ్గరకు నే తీసుకువెళ్తాను. రామ్మా రా. ధన్యురాలు స్వామి, ధన్యురాలు. అదిగో పల్లకి. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నా భర్త దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి నాకు మహోపకారం చేసినట్టుగా చేసి నన్ను మోసగిస్తావా? ఆగ్రహించకు సుందరి. నీ అందమే నన్ను ఆకర్షించింది. నీ వంటి జగన్మోహిని చూసిన తర్వాత నా సర్వశక్తులు వినియోగించైనా సరే నిన్ను పొందకుండా ఉండగలనా? ఈ క్షణం నుంచి నా జీవితమే నీ చేతిలో ఉంది. ఆగ్రహించిన అనుగ్రహించిన నీదే భారం. మీరు ఉత్తర దిశగా వెళ్ళండి. ప్రభావతి దారి తెలుసుకోండి. ఆ సిద్ధుడి నివాసం ఎక్కడో వెతకండి. సిద్ధం ప్రభు. నేను తూర్పు దిశగా వెళ్తున్నాను. తిరిగి ఇక్కడే కలుసుకుంటాను. ఎవరు నాయనా నువ్వు? నేనా స్వామి? సన్యాసం పుచ్చుకున్న సంసారిని స్వామి. ఓహో, శీఘ్రమే మోక్ష ప్రాప్తిరస్తు. సంతోషం. అదేమిటి స్వామి అలా తొందరపడ్డారు? సన్యాసం పుచ్చుకోవడం చచ్చి స్వర్గం చేరుకోవడానికే కదయ్యా. అవును 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 రండి. రా కూర్చో నాయన. సన్యాసాశ్రమంలో ఉండే సాధక బాధకాలు సహించడానికి సిద్ధంగానే ఉన్నావా నాయన? చెప్పవయ్యా. ఎదుగుతావే? వట్టి పిరికి వాళ్ళ ఉన్నావు. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగానే ఉన్నాను స్వామి. నాయన స్వామి. చీకటి, ప్రపంచమంతా చీకటి. చెంపదెబ్బకే తెరిచేవాడివి జీవితం అంతా ఎలా కష్టపడతావురా పిరికి సంసారి. స్వామి ఏమి? చీకటి, ప్రపంచం అంతా చీకటి, రేపటి వరకు చీకటి. స్వామి, చెంపదెబ్బకే భయపడ్డావాడు జీవితం అంతా ఎలా గడుపుతావయ్యా పిచ్చి సన్యాసి. మన సంఘానికి పనికొస్తాడు. చేర్చుకుందాం స్వామి, చేర్చుకుందాం.
అందుకో నాయనా. జై సద్గురు. ఇది కొత్త స్వామి, నాకు కొత్త. నా వెంట పడతాను ఎందుకే? నేను సంసారం వదిలిపెట్టేసాను, నేను వెళ్ళిపోతాను. సంసారాన్ని వదులుకున్నా నిన్ను సంసారం వదలదు బావోయ్. ఇదిగో అరకాసు, నీకు నాకు సంబంధం లేదంటే లేదు. నేను సన్యాసం పుచ్చుకున్నానుగా. అయితే సన్యాసులుగానే ఉండి మనిద్దరం సంసారం చేసేద్దాం బావా. నేను సన్యాసమే పుచ్చుకుంటాను. పుచ్చుకో, బాగా పుచ్చుకో. ఎవరన్నా నువ్వు సన్యాసం పుచ్చుకుంటావా? సత్యేంద్రా దేవుడా. సత్యనా నిన్ను వదిలిపెట్టను బావా. సంసారంలో కీచులాట్లు వచ్చాయని సన్యాసం పుచ్చుకుంటావా? పెళ్ళాం మీద కోపం వచ్చిన ప్రతి మగాడు ఇల్లు వదిలిపెట్టి పారిపోతే ఇక కాపరాలన్నీ గంగపాలైనట్టే. బావా, నీకేం మగాడు, ఏం చేసినా చెల్లుతుంది. ఆడదేగా అన్యాయం అయిపోయి. అదే నిజమే, కానీ ఏం చేయను, నా కర్మ. సరేగాని ఇక ఈ వేషం విప్పు. ఆ? విప్పు. ఓహో, సన్యాసినే గెలిచిందే సంసారి. శివ, అప్పుడే వేషం కూడా మారిపోయిందే. పరమహంస బంగారి గారని బంగారం చెడులో పెద్ద సిద్ధహస్తుడు. హస్త నిండా బంగారమే. ఇది చూడు, ఇవి గీతలుగా బంగారపు రేకులు. మంత్ర తంత్రాలు నేర్చిన మహామహులు పెద్ద గురవయ్య గారు, గురువు గారు. దండం పెట్టి. నమస్కారం స్వామి. ముఖానికి అది ముఖం అంతా గడ్డమేగా, కాళ్ళ. శుభమస్తు. నమస్కారం. ఇక్కడే కాలక్షేపం చేయండి. గడ్డమే చేతులు అరకాసు పిల్ల పిల్లడా నేనేం చేయను. సంసారం బట్టి ఏమైనా ఆచూకీ దొరికింది? లేదు. కొండలు, కోనలు, అడవులు, ఆలయాలు అన్నీ గాలించాం. ఎక్కడా మహారాణి గారి జాడే కనిపించలేదు. అవును, దశ దిశలు చూచాం. ఆ మంత్రసిద్ధిని మందిరం ఎక్కడుందో అర్థం కాదు. ఈ జీవితంలో దేవి గారిని రక్షించుకోగలము. అలా అనకండి మహారాజు. భగవత్ కృప వల్ల మహారాణి గారిని తప్పక రక్షించుకోగలరు. దైన్యం వదిలి ధైర్యం వహించండి. రాజ్యలక్ష్మిని రక్షించుకోగలిగిన వాడు నా జీవిత లక్ష్మిని కాపాడుకోలే అసమర్థం. బంగారు చేసే మురికలు ఎక్కడున్నాయో. అదిగో ఆ ఉట్టి మీద ముంతలో ఉన్నాయి. ఎందుకు? ఏమైనా ఆ బంగారం చేసే మురికి ఎత్తుకోవాలి. అమ్మ బాబోయ్, పరమహంసే పట్టుకుంటే భస్మం చేశాడు. ముందే పారిపోతే సరే. అదేమిటే? మర్యాదగా ఆయన దగ్గర మంత్రాలు నేర్చుకుందాం అనుకుంటున్నానే. మర్యాదగా నేర్చుకుందామంటే మంత్రాలు నేర్పుతాడా? న్యాయానికి రోజులున్నాయే. అదే నిజమే, ఏదైనా ఎత్తేసి నేర్చుకుంటాం. గురవయ్య, గురువు గారు, పెద్ద సమస్య వచ్చిందండి. ఏమిటది? ఏమిటా? ఇలా రండి, ఇలా రండి. గురుదేవా, నేను ఎంత బ్రతిమాన్నా ఈ అరకాసు నన్ను విడిచిపెట్టలేదు. నాకేమీ దిక్కు తోడలేదు గురుదేవా. మీ శిష్యుడు ఒకడు ఒక స్త్రీకి లొంగిపోయాడంటే మీకు ఎంత అప్రదిష్ట చెప్పండి. నాకేదైనా మంత్రము తంత్రము ఉపదేశించండి, దీని పొగరు అణిచేస్తాను. జన్మన్నంత కాలం మీ సేవ చేస్తాను గురుదేవా. అయితే నీకు చిన్న మంత్రం ఉపదేశిస్తాను. అది నీవు ఎవరి మీద ప్రయోగించినా వెంటనే వారికి తీట పుట్టుకొస్తుంది. తీయట అంటే దురదైన. చాలు గురుదేవా, చాలు. చెప్పండి, త్వరగా చెప్పండి. ఈ మంత్రం 6 మాసాల కన్నా ఎక్కువ పనిచేయదు. చాలు చాలు గురుదేవా. పీట పీట కాదు కాదు కాదు. తీట 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 తాట తాట తీట తీట తాట తాట. చాలు గురుదేవా, చాలు. వచ్చేసింది, వచ్చేసింది. నాకు మాత్రం ఏం తెలుసు గురుదేవా? నాకేం తెలియదు.
దొంగతనం చేస్తున్నావా? నా జీవితంలో సాధించిన సంపదనే హరిస్తున్నావా? నీచురాలా! శిష్య, ఆ మంత్రం దానిపై ప్రయోగించు. ప్రయోగించు. కుక్కలా పారిపోతున్నావా? పో, కుక్కలైపో. అరకాసు, అరకాసు, అరకాసు. మూర్ఖుడా, ఇప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందో చూసుకో. అరకాసు, అరకాసు. అరకాసు, ఎంత కష్టం వచ్చింది. నేను చెబితే విన్నావా? దురాశ దుఃఖనముకు చేటు అన్నాడు. వాడెవడు నా కోసమే అన్నాడు. మేమిద్దరం కులాసాగా ఉండేది ఎప్పుడబ్బా.